సౌమ్యనాథస్వామి దేవాలయం నందలూరులో వెలిసినటువంటి సౌమ్యనాథస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. భగవంతుడు 4 అడుగుల ఎత్తులో చాలా దేదీప్యమానంగా ఉన్నారు. సౌమ్యనాథస్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటే, ఎటువంటి దీపారాధన లేకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా భగవంతుడి యొక్క రూపం కనిపిస్తూ ఉంటుంది. అలాగే సంవత్సరంలో ఏదో ఒక రోజు స్వామి పాదాల చెంత సూర్యకిరణాలు పడేటట్లుగా శిల్ప సంపద ఉంది. అలాగే దేవాలయంలో రాజగోపురము, తూర్పు, ఉత్తర, దక్షిణ గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం కొంతవరకు శిథిలావస్థలో ఉంది. రాజగోపురం 5 అంతస్తులతో చాలా కడు రమణీయంగా ఉంది. ఇది 11వ శతాబ్ద కాలంలో కులోత్తుంగ చోళుడు దేవాలయాన్ని ప్రారంభించారని, తరువాతి కాలంలో చేర, పాండ్య రాజులు కూడా దీనిని పునరుద్ధరించారని తెలుస్తూ ఉంది. తర్వాత కాలంలో కాకతీయ రాజులైనటువంటి ప్రతాపరుద్రుడు కూడా ఆలయ గర్భాలయాన్ని నిర్మించినట్లుగా మనకు శాసనాలను బట్టి తెలుస్తుంది. పురాణాల ప్రకారము నారదుడు ప్రతిష్ఠించినటువంటి స్వామి అని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉపాలయాలుగా నరసింహస్వామి ఆలయము, గరుడాల్వార్ మందిరము, అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి. అభయహస్త ఆంజనేయ స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఉన్నారు. అలాగే ధ్వజస్తంభము, రాతి స్తంభము ఇవన్నీ కూడా ఉన్నాయి. శిల్ప సంపద చూడడానికి చాలా కనుల విందుగా ఉన్నది. ఈ ఆలయంలోకి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి, పలు ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు 9 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత తమ